పొద్దున్న చేసిన ఉప్మా మిగిలిపోతే ఏం చేస్తాం పారలేక మళ్ళీ మనమే తింటాం. కానీ ఇంట్లో వాళ్ళందరూ తినేలాగా చేయాలంటే ఇలా కట్లెట్లుగా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. అవునండి, నేనైతే ఈ కట్లెట్లు ఉప్మాతోనే చేశాను, అటుకులు ఉప్మాతో అనమాట. రవ్వ ఉప్మాతో చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటాయి నాకు అనిపించింది. ఈసారి రవ్వ ఉప్మా మిగిలిపోతే అలా కూడా చేసి చూస్తాను. బట్ ఇప్పుడైతే అటుకులు ఉప్మాతో కట్లెట్ చూసేయండి. కట్లెట్ ఏ పదార్థంతో చేయాలన్నా దానికి ముందు బంగాళదుంప అయితే కావాలి కదా. సో ఇంకా ఉడికించుకున్న బంగాళదుంపలు కొంచెం బియ్యం పిండి కూడా వేసుకున్నాను. కొంచెం ఆ క్రిస్పీనెస్ కూడా కావాలి కదా. ఉప్మాకి ఆల్రెడీ సరిపడా మసాలా అంటే ఉప్పు కారాలు ఉన్నాయి కాబట్టి మనం వేసిన బంగాళదుంపకి బియ్యం పిండికి సరిపడా ఉప్పు కారం ఇవన్నీ వేసేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా. అలాగే కొంచెం లెమన్ జ్యూస్, కొంచెం ఆయిల్ వేసుకుని మొత్తం మిక్స్ చేసుకున్నాను. అయితే అటుకుల్ని బాగా మెదుపుకోవాలన్నమాట, మెత్తగా అయ్యేలాగా. అప్పుడే మనకి కట్లెట్కి ఆ టెక్స్చర్ కరెక్ట్గా ఉంటుంది, లేదంటే విడిపోతాయి. కావాల్సిన సైజులో చేసుకొని సిమ్లో ఫ్రై చేసుకోవడమే.